అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జ్ఞానోదయం. రచయిత చింతా రాంబాబు గారు. ఇక కథలోకి వెళితే, శ్రీహరికి కొత్తగా పెళ్ళయింది. ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. దాంతో ఇంకా కొత్త అల్లుడిగానే చలామణి అవుతున్నాడు. ఇప్పుడు దీపావళి పండక్కి భార్యతో కలిసి అత్తగారింటికి రావడం జరిగింది. పండుగ రోజు అంతా నవ్వుతూ తుల్లుతూ సరదాగా ఉంటే శ్రీహరి మాత్రం ముభావంగా ఉండిపోయాడు. ఆ రాత్రి బాంబులంటే బావగారికి భయంలాగుంది. ఒక్కటి కాల్చటం లేదు. కనీసం కాకర పువ్వొత్తన్నా కాల్చండి అంటూ మరదలు వేలాకోలం చేస్తే అప్పుడైనా నోరు విప్పి నవ్వలేదు. విప్పితే ఎలాగా? ఈ 2 రోజులు కాస్త రిజర్వ్డ్గానే ఉండాలనుకున్నాడు. సంతోషంగా కనిపిస్తే అసలు పట్టించుకోవడం మానేస్తారు. ఇలా అంటనట్టు ఉంటేనే తన పని కాస్త సులువు అవుతుంది. ఆ రాత్రి పడుకోబోతుండగా, ఏమిటండి వచ్చిన దగ్గర నుండి అదోలా ఉంటున్నారు? ఒంట్లో బాగుండలేదా? నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగింది భార్య విశాల. బాగానే ఉంది ముక్తసరిగా అన్నాడు శ్రీహరి. బాగా ఉంటే ఓ మాటా పలుకు లేకుండా ఎందుకు బిగదీసుకున్నట్లు? వచ్చినప్పుడల్లా ఎంతో సరదాగా ఎన్నో కబుర్లు చెప్పే బావగారు ఎందుకలా ఉన్నారంటే ఏం చెప్పాలో తెలియలేదు నిష్ఠూరంగా అంది విశాల. శ్రీహరి విననట్లే ఊరుకున్నాడు. ఏమిటండి మాట్లాడరు? భర్తను కుదుపుతూ రెట్టించింది విశాల. అది సరే కానీ విశాల, పండుగ బహుమతిగా మీ వాళ్ళు ఏమిద్దామనుకుంటున్నారు? మెల్లిగా అసలు విషయంలోకి దిగాడు శ్రీహరి. ఓహ్, అదా మీ భయం? ఇలా సీరియస్గా ఉంటేనే కానీ బహుమతి ఇవ్వరనుకున్నారా ఏమిటి? నిలదీసింది విశాల. అది కాదు విశాల, తడబడ్డాడు శ్రీహరి. ఏది కాదండి? వెధవ బహుమతి కోసం పండుగ రోజు ఎవరన్నా ఇలా ఉంటారా అండి? అయినా మా వాళ్ళు వాళ్ళ శక్తికి తగ్గట్టు ఏదో ఇచ్చి పంపుతారే కానీ ఒట్టి చేతులతో మాత్రం పంపర్లేండి కాస్త కోపంగానే అంది విశాల. అదే ఏమిద్దామనుకుంటున్నారు? ఉండబట్టలేక అడిగాడు శ్రీహరి. ఏమిస్తారు? మన ఇద్దరిని బట్టలు కొనుక్కోమని చెరొక 300 ఇస్తారనుకుంటున్నాను. భర్త మనసులో ఉన్నదేమిటో తెలియక మామూలుగా అంది విశాల. అంతేనా అన్నాడు శ్రీహరి. ఏం చాలవా? పోనీ మీరు అంతేనా అంటున్నారు కాబట్టి మీకు ఇంకో 100-200 ఎక్కువ ఇమ్మని రికమెండ్ చేస్తానులేండి. వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతో నవ్వుతూ అంది విశాల. ఇంకా అసలు విషయం ప్రస్తావించకపోతే లాభం లేదు అనుకున్నాడు శ్రీహరి. విశాల, నేను ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుండి నెల కూడబెట్టింది దాదాపు ఓ 5,000 వరకు ఉందన్న సంగతి నీకు తెలుసు కదూ? తెలుసు. అవి మన సూట్ కేస్ అడుగున ఉన్న కవర్లో భద్రంగా ఉన్నాయన్న సంగతి కూడా తెలుసు. ఆ 5,000కి తోడు ఇంకో 5,000 పండుగ బహుమతిగా ఇస్తే కలర్ టీవీ తీసుకుందాం. భర్త మాటలకి కిన్నురాలైంది విశాల. వెంటనే తేరుకొని, ఏమిటండి పండుగ బహుమతి 5,000? ఆశ్చర్యంగా అడిగింది. ఏం అంత ఆశ్చర్యం? అంత లేని వాళ్ళ మీ వాళ్ళు? వ్యంగ్యంగా అన్నాడు శ్రీహరి. మధ్యతరగతి కుటుంబాల్లో 5,000 అంటే మాటలా? మతి ఉండే మాట్లాడుతున్నారా? శ్రీహరికి కోపం వచ్చేసింది. మతి ఉంది కాబట్టే టీవీ కోసం నా దగ్గర ఉన్న 5,000 కూడా కలుపుకొని ఇంకో 5,000 మాత్రమే అడుగుతున్నాను. లేకపోతే 10,000 అడిగేవాణ్ణి. అయినా పండుగ బహుమతి 5,000 అంటే అత్యాసేనండి. భర్తకు నచ్చజెప్పే ధోరణిలో అంది విశాల. ఎందుకు అత్యాస అవుతుంది? పెళ్ళైన 10 ఏళ్లకి మొన్న నా పక్క సీటు సుబ్బారావుకు వాళ్ళ మామ కూతురు మోసపడుతుందని 4,000 పెట్టి టీవీ కొన్నాడు. ఆయన పరిస్థితి మరి మీ నాన్న పరిస్థితే కావచ్చు. కానీ ఇప్పుడు మా నాన్న ఉన్న పరిస్థితి వేరండి. మా తమ్ముడికి పాలిటెక్నికల్ కాలేజీలో సీటు వచ్చింది. 10,000 డొనేషన్ కట్టాలట. ఇంకా దానికే పూర్తిగా డబ్బు సర్దుబాటు కాక నానా అవస్థ పడుతున్నారు. ఇంకా నేనెలా అడగాలండి? పర్వాలేదు, దానికి తోడు ఇంకో 5,000 సర్దుబాటు చేసుకొని ఇమ్మను నిక్కచ్చిగా అన్నాడు శ్రీహరి. భర్తకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కాలేదు విశాలకు. క్షణాల్లో ఆమె మనసు గందరగోళంగా తయారైంది. భార్య ఆలోచనల్లో పడటం చూసి
శ్రీహరి, నాకు మాత్రం మీ వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం అనుకుంటున్నావా విశాల? మీ వాళ్ళు మనకిచ్చే చివరి బహుమతి కూడా ఇదే. నేనేమి ఆ డబ్బుతో స్కూటర్ కొనుక్కుంటాను అనడం లేదే. మన ఇద్దరి కోసం, పుట్టబోయే మన పిల్లల కోసం కలర్ టీవీ కొంటానంటున్నాను. హైదరాబాద్లో మన ఇల్లు తప్పించి టీవీ లేని ఇల్లు ఇంకేదైనా ఉందంటావా చెప్పు అన్నాడు. పోనీ మీకంతగా మనసైతే బ్లాక్ అండ్ వైట్ తీసుకుందామండి, భర్త అవునంటాడేమోనన్న ఆశతో అంది విశాల. వెంటనే మళ్ళీ శ్రీహరికి కోపం వచ్చేసింది. ఆపు నీ బోడి సలహా, దానికింత రాద్ధాంతం ఎందుకు? ఇప్పట్లో తీసుకుంటే కలర్ టీవీయే తీసుకోవాలి, లేకపోతే మానుకోవడం మంచిది కోపంగా అన్నాడు. పోనీ ఇంకో పని చేద్దామండి ఉత్సాహం తెచ్చుకుంటూ అడిగింది విశాల. ఏమిటది అన్నాడు శ్రీహరి విసుగ్గా. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు కట్టేసి నెల నెల ఇంతని కట్టే వాయిదాల పద్ధతి మీద తీసుకుందాము. ఎలాగైనా భర్త మనసు మార్చాలన్న పట్టుదలతో అంది విశాల. పద్ధతి బాగానే ఉంది, కానీ అది మన వల్ల అయ్యే పని కాదు విశాల. బ్రహ్మచారిగా ఉండి 4,000 కూడబెట్టడానికి 4 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఇప్పుడు అది కూడా చెయ్యలేని పరిస్థితి. వచ్చే జీతంలో ఇంటి అద్దెకి, పాల ఖర్చుకే సగం పోతోంది. ఇంకా నెల నెల ఏం మిగల్చగలం? నిజమేననిపించింది విశాలకు. ఇంకా ఏం మార్గాలు భర్తకు తెలియజెప్పాలో తెలియక నిస్సహాయంగా చూసింది. వెంటనే తలుక్కున విశాల మెదడులో ఇంకో ఆలోచన మెదిలింది. పోనీ ఇలా చేసేద్దామండి, కట్నంగా మా వాళ్ళు నాకిచ్చిన ఎకరం పొలం అమ్మేద్దాం. ముష్టి 5,000 కోసం 30,000 ఖరీదు చేసే పొలం అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నావు, కానీ మీ వాళ్ళని మాత్రం అడగవు. అరచినంత పని చేశాడు శ్రీహరి. ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన 2 చెల్లెళ్ళని, చదువు పూర్తి కావలసిన 2 తమ్ముళ్ళని పెట్టుకొని ఎలా అడగ్గలనండి? నాకు నోరు రావడం లేదు. విశాలకు కళ్ళనీళ్ల పర్యంతం అయ్యింది. ఎలా అడుగుతావో నాకు అనవసరం, నాకు మాత్రం బహుమతిగా 5,000 కావాల్సిందే మొండిగా అన్నాడు శ్రీహరి. ఇంకా ఏం చెప్పినా భర్త మనసు మారదని గ్రహించిన విశాల ఇంకా అతని పక్కన పడుకోవడం మనస్కరించక కింద దుప్పటి పరుచుకొని పడుకుంది. శ్రీహరి కూడా అదేమీ పట్టించుకోకుండా ముసుగు తన్ని పడుకున్నాడే కానీ శ్రీహరికి కూడా భార్యను ఇలా బాధ పెట్టాల్సి వచ్చినందుకు లోపల బాధగానే ఉంది. ఇంకో మార్గం లేనప్పుడు తప్పదు మరి. తన ఆఫీసులో ప్యూన్లు సైతం ప్రతి వాళ్ళు చిన్నదో పెద్దదో టీవీ ఉన్నవాళ్లే. తెల్లారి పొద్దుటే అంతా ఆఫీస్కి రాగానే రాత్రి టీవీలో వచ్చిన ప్రోగ్రాంల గురించి మాట్లాడుకుంటూ ఉంటే తను వాళ్ళ సంభాషణల్లో పాలు పంచుకోలేకపోతున్నాడు. ఎప్పుడన్నా ఏదన్నా తెలియక అడగబోతే, ఏమిటి మీ ఇంట్లో టీవీ లేదా వింతగా అడుగుతుంటే ఎంతో చిన్నతనం అనిపించింది. రాత్రి తన ఇంటి మీద పిడుగు పడిందన్నా వాళ్ళు అంత ఆశ్చర్యంగా అడగరేమో. దాంతో వాళ్ళందరికీ తను ఒక శ్రోతగా మిగిలిపోయాడు. రేపు టీవీ తీసుకోగానే ఆఫీస్లో అడుగని వాళ్ళకి సైతం ఏకంగా తన కలర్ టీవీయే తీసుకున్నానని చెప్పి తీరవలసిందే. మొన్నటికి మొన్న తన కొలీగ్ సూర్యం ఇంటికెళ్ళినప్పుడు, ఇంకా నీవు ఇప్పుడు ఇంటికెళ్ళి చేసేది ఏముంది, ఇంకో 15 గంటలో టీవీలో సినిమా వస్తుంది, చూసి వెళ్ళు ఎంతో ఉదారంగా అన్నాడు. వాడిది బ్లాక్ అండ్ వైట్ టీవీయే. రేపు తన కలర్ టీవీ కొన్నానని చెప్పినప్పుడు వాడి మొహం చూడాలి, వెదవన్నర్రా వెదవ. పోర్టబుల్ టీవీ అన్నా తీసుకోరా అంటూ ఎంతో సానుభూతిగా మాట్లాడేవాడు. తెల్లారి పొద్దుటే శ్రీహరి నిద్రలేవంగానే రోజుల బావగారు మొహం కడుక్కోను బాత్రూంలో నీళ్లు పెట్టమంటారా, నీళ్లు కాగాయి అంటూ ప్రేమగా కాసుకొన్నట్టు వచ్చే మడతలు ఆ పొద్దుట రాలేదు. తనను చూడంగానే గుడ్ మార్నింగ్ బావగారు అంటూ ఎంతో సంతోషంగా విష్ చేసే ఇంకో మరదలు పిల్ల తను ఎదురుపడ్డా గమనించనట్లే ఊరుకుంది. తను నిద్ర లేవంగానే ఎవరి చేతిలో ఉన్న పేపరు లాక్కొచ్చి తన చేతిలో పెట్టే బావమడిది ఈరోజు అలవాటు లేకపోయినా తనే చదువుతూ కూర్చున్నాడు. దీనిని బట్టి తన బహుమతి సంగతి అప్పటికే భార్య ఇంట్లో చెప్పేసిందన్న సంగతి గ్రహించాడు శ్రీహరి. పాపం మామగారు మాత్రం ఎప్పటిలా మామూలుగానే మెసలడం జరిగింది. మొత్తం మీద ఇంట్లోని వాతావరణం గంభీరంగానే కనిపించింది శ్రీహరికి. అయినా ఇవేమీ అతను లెక్క చేయదలుచుకోలేదు.
తను కూడా గంభీరంగా ఉండిపోయాడు. ఇంకా ఆ సాయంత్రం తమ ఊరికి బయలుదేరతారనగా ఆ మధ్యాహ్నం 5,000 తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టింది విశాల. కోత విధించకుండా అడిగిన మొత్తం చేతిలో పడినందుకు శ్రీహరి సంతోషపడ్డాడు. మర్యాద కోసం, ఈ డబ్బు కోసం మీ నాన్నగారేమీ అవస్థ పడలేదు కదా అన్నాడు. అవస్థేమీ లేదు, మా తమ్ముడి చదువు కోసం దాచిన 5,000 మీకివ్వడం జరిగింది మొహం తిప్పుకుంటూ అంది విశాల. మరి పాపం అతని పాలిటెక్నిక్ సీటో? ఇంకేం సీటండి, ఇంకో 5,000 కోసం అవస్థ పడకుండా మా వాళ్ళకి చాలా గొప్ప మేలు చేశారు. పొద్దుట నుండి వాడి మొహం చూడలేక తప్పుకు తిరుగుతున్నాను. బాధతో విశాల గొంతు బొంగురుపోయింది. వెంటనే శ్రీహరి ఆలోచనలు ఓ 7-8 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. అప్పుడు తను ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తమ ఊర్లో డిగ్రీ కాలేజీ లేకపోవడంతో వేరే ఊర్లో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి. ఆ వేరే ఊర్లో కాలేజీలో తనకు సీటు రావటం, అక్కడ ఉండి చదువుకోవటానికి వీలుగా రూము తీసుకోవడం, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అందుకు కావలసిన 3-4 వేలు డబ్బు కూడా తండ్రి సమకూర్చాడు. అప్పుడే పండుగకి తన అక్క బావ ఇంటికి రావటం జరిగింది. పండుగ మరుసటి రోజు బావగారికి రోజు ఆఫీస్కి బస్సులో వెళ్ళి రావటం చాలా కష్టంగా ఉందని, ఓ 4,000 ఇస్తే లూనా కొనుక్కుంటాను అంటున్నారని అక్క చెప్పినప్పుడు తండ్రి గుక్క తిప్పుకోలేకపోయాడు. చాలామంది మధ్యతరగతుల్లాగానే తమది కూడా ఉండి లేని సంసారం. అలాంటిది 4,000 అంటే మాటలా? ఆ మాట చెప్పటానికి అక్క లోపల ఎంత బాధపడిందో ఆమె మొహం చూడగానే తెలిసిపోయింది. ఎందుకంటే రాత్రి గదిలో వాళ్ళు ఎంత మెల్లిగా మాట్లాడుకున్నా భార్యాభర్తలిద్దరూ ఎందుకో ఘర్షణ పడ్డారన్న సంగతి ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. అప్పటి తన తండ్రి పరిస్థితి దయనీయం. అటు కూతురు సంసారం, ఇటు కొడుకు భవిష్యత్తు. ఇంట్లో కూడబెట్టి దాచుకుంది 3-4 వేలు మాత్రమే. ఎటూ తేల్చుకోలేక తల్లడిల్లిపోతుంటే తనే గుండె చిక్కబట్టుకొని, నాన్న నేను కాలేజీలో జాయిన్ అవ్వను, మన ఊర్లోనే ఉండి టైప్ నేర్చుకుంటానని చెప్పినప్పుడు తండ్రి తన తల నిమురుతూ జాలిగా చూడటం తప్పించి మరేం మాట్లాడలేకపోయాడు. ఆ చూపుల్లోని నిస్సహాయత, ఆవేదన కడుపున పుట్టినందుకు కొడుకుగా తను మాత్రమే అర్థం చేసుకోగలిగాడు. తన భవిష్యత్తుని పణంగా పెట్టి ఆ డబ్బు బావగారికి ఇవ్వడం జరిగింది. ఆనాడు తను డిగ్రీయే పూర్తి చేసి ఉంటే తన భవిష్యత్తే వేరుగా ఉండేది. ఏ బ్యాంకులోనో, ఏ గవర్నమెంట్ ఆఫీస్లోనో ఆఫీసర్ అయి ఉండేవాడు. ఇలా టైపిస్టు కమ్ గుమస్తాగా సెటిల్ అయ్యేవాడు కాడు. ఆనాడు తన భవిష్యత్తుని బలి తీసుకున్న బావగారి మీద కలిగిన అసహ్యం, కోపం ఈనాటికి తన మనసులో అలాగే ఉండిపోయాయి. మరి ఇప్పుడు తను చేస్తున్న పనేమిటి? క్షణాల్లో శ్రీహరికి జ్ఞానోదయం అయ్యింది. వెంటనే తన పెట్టె అడుగున దాచుకున్న 5,000 కూడా బయటికి తీసి భార్య చేతిలో పెడుతూ, విశాల, ఈ 10,000 మీ నాన్నగారికి ఇచ్చి మీ తమ్ముణ్ణి పాలిటెక్నికల్లో జాయిన్ చేయించమను అన్నాడు. భర్త ప్రవర్తనకు విశాల విస్తుపోయింది. క్షణంసేపు నోట మాట రాలేదు కూడా. ఇదేమిటండి, కావలిస్తే వాళ్ళ 5,000 వాళ్ళకిచ్చేద్దాం, మనం దాచుకున్న 5,000 కూడా ఎందుకు? తేరుకొని అంది. ఇంకో 5,000 కోసం తంటాలు పడుతున్నారు అన్నావుగా, ఈ 5 కూడా ఇవ్వు శాంతంగా అన్నాడు శ్రీహరి. భర్త ప్రవర్తన ఆమెకు వింతగానూ అయోమయంగానూ ఉంది. అది కాదండి అంటూ ఆమె ఇంకేదో అనబోతుంటే, ప్లీజ్ విశాల, ఇంకేమీ మాట్లాడకు, తీసుకెళ్ళి మీ నాన్నగారికి ఇవ్వు, మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది అంటూ శ్రీహరి అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మామగారు ఆయనిచ్చిన 5,000 తీసుకోకపోవటం అటుంచి ఇంకో 5,000 కూడా జత చేసి ఇచ్చినందుకు బాధపడిపోతుంటే, పోనీ అప్పుగా ఉంచండి మామగారు, రేపు మీ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చాక అతనే తీరుస్తాడు అంటూ శ్రీహరి బలవంతంగా ఆయనకు నచ్చజెప్పటం జరిగింది. అల్లుడి మంచితనానికి ఆ మామగారి గొంతు మూగబోయింది. తన పట్ల మామగారి కళ్ళల్లోని కృతజ్ఞత, బావమరిది కళ్ళల్లోని ఆరాధన, భార్య కళ్ళల్లోని ప్రేమానురాగాలు చూసిన తర్వాత అయ్యో టీవీ లేకపోయిందే అన్న బాధ శ్రీహరి మనసులో మచ్చుకైనా మిగల్లేదు. ఆ సాయంత్రం బస్టాండులో వెంట వచ్చిన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వీడుకోలు పలికి భర్త చెయ్యి పట్టుకొని గర్వంగా తన ఊరు బస్సు ఎక్కింది విశాల.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.